కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. 6 దినములు దేవుడు పనిచేశాడు. ఈ సృష్టి యావత్తును దేవుడు సృష్టించాడు. సృష్టించి 7వ దినమున తను విశ్రమించాడు. మరి తాను చేసిన పని అంతటి నుంచి విశ్రమించి ఆ 7వ దినమును ఆశీర్వదించి దేవుడు పరిశుద్ధపరిచాడు. చూడండి, 7వ దినం ఆయన దాన్ని ఆశీర్వదించి ఆ దినాన్ని ఆయన పరిశుద్ధపరిచాడు. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించాడు. మరి ఎందుకు 7వ దినాన్ని దేవుడు మరి ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడంటే, మరి 6 దినములు దానిలో ఆయన చేసినట్టు సృజించినట్టు పని అంతటి నుండి ఆయన విశ్రమించాడు. దేవుడు కూడా విశ్రమించాడు, విశ్రాంతి తీసుకున్నాడు. 6 దినములు పనిచేసి విశ్రాంతి తీసుకున్నాడు. మనం కూడా 6 దినములు పనిచేసి 7వ దినమున మనం విశ్రాంతి తీసుకుంటాం. కానీ దేవుడు విశ్రాంతి తీసుకొని ఆ 7వ దినాన్ని ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచి మనకిచ్చాడు. అందుకే మరి విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుడి అని ఆయన ఆజ్ఞాపించాడు.